మనకు మంచి రోజులు వస్తా ఉన్నాయి. మన పిల్లల భవిష్యత్తుకి ఆ దేవుడు ఒక మంచి మార్గాన్ని మనకు చూపించబోతా ఉన్నాడు. ఆ అల్లా దయ వల్ల ఆ వెలుగొండ ప్రాజెక్టు కూడా ఈ సంవత్సరమే పూర్తి చేయబోతా ఉన్నాం. అది వచ్చే మాట అయితే ఆ పక్క రైతులు, ఈ పక్క టౌన్ లో మనము అన్ని రకాలుగా సంతోషంగా ఉంటాం. మన నియోజకవర్గం కాదు, మన జిల్లాను తలదన్నే జిల్లా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే హార్టికల్చర్ హబ్ కూడా చేశారు చంద్రబాబు గారు. పండ్ల మొక్కలు పెంచుకోవాలా, పండ్ల తోటలు చేయాలా, ఆ పండ్ల తోటలకి గిట్టుబాటు ధరలిచ్చి రైతుని కోటీశ్వరుని చేయాలా అనేది ఒక సంకల్పం. ఆ యొక్క పండించిన పంటల్ని మన ద్వారా అమ్మించాలా అన్నది రెండో సంకల్పం. ఈ రెండు జరిగి తీరుతాయి. ఈ రెండు మన ప్రాంతానికి ఒక వరంగా మనం భావించుకోవాలి. ఇవి జరిగినప్పుడు ఎక్కువగా పండ్ల వ్యాపారాలు చేసేది మన మైనార్టీ కుటుంబాలే. అంటే దీంట్లో 50% మన మైనార్టీ కుటుంబాలకు కూడా లబ్ధి చెందబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. మనకు ఎవరైతే మంచి చేస్తా ఉన్నారో ఆ మంచి చేసేటువంటి ఆ పెద్ద ఆయన్ని మనం ఎప్పుడూ గుర్తు పెట్టుకుందామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ మరొకసారి మా మామలకు, అల్లుళ్లకు, బాబాయిలకు, పిన్నమ్మలకు, అన్నలకు, తమ్ముళ్ళకు అందరికీ రంజాన్ పండుగ సందర్భంగా ఈద్ ముబారక్.